హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అది ఏంటంటే ఏపీ సెట్ 2024. లాస్ట్ ఏపీ సెట్ 2021లో కండక్ట్ చేశారనమాట. తర్వాత 22లో లేదు, 23లో లేదనమాట. రీసెంట్గా వెబ్సైట్ కూడా అప్డేట్ చేశారు. దీని ముందు ఇక్కడ ఏపీ సెట్ 2021 ఆ సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, సిలబస్ ఏంటి అన్నీ ఉండిందన్నమాట. కానీ రీసెంట్గా ఈ ఏపీ సెట్ వెబ్సైట్ అప్డేట్ చేశారనమాట. ఇంకొక విషయం ఏంటంటే మెంబర్ సెక్రటరీ అని వాళ్ళు చేంజ్ అయ్యారనమాట. అంటే ప్రొఫెసర్ జిఎం జగన్నాథరాజు గారు కొత్తగా మెంబర్ సెక్రటరీగా అపాయింట్మెంట్ అయ్యారు. కాబట్టి మేబీ ఈ మంత్లో ఏపీ సెట్ నోటిఫికేషన్ వచ్చే పాసిబుల్ ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది 21లో రాసిన వాళ్ళు ఉంటారు, తర్వాత 21లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, 21లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 22 కోసము వెయిట్ చేశారు కానీ మిస్ అయింది, 23 కోసం వెయిట్ చేసి మిస్ అయింది. లాస్ట్ 2 ఇయర్స్గా సెట్ అనేది కండక్ట్ చేయలేదన్నమాట. అప్పుడు ఈ డిఎల్ నోటిఫికేషన్ చాలామంది ఎలిజిబుల్ లేకుండా పోయిందన్నమాట. మేబీ 1 or 2 వీక్స్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి మధ్యలో ఒక 2 months గ్యాప్ అంటే ప్రిపరేషన్ ఇచ్చిన తర్వాత ఏప్రిల్ మే మ్యాక్సిమం ఏప్రిల్ ఆర్ మేలో జరిగే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. ఓకేనా. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సిలబస్ ఏంటి, తర్వాత ఏమేమి పేపర్స్ ఉంది, మార్క్స్ ఎంత, మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుంటాం. ఓకేనా. ఏపీ సెట్ వెబ్సైట్ అప్డేట్ అయిందంటే మనకి ఒక పాజిటివ్నెస్ ఏంటంటే వీళ్ళు 2024 ఏపీ సెట్ నోటిఫికేషన్ ఇచ్చే పాసిబుల్ ఉంది, మూమెంట్ ఉంది అని. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీ ప్రిపరేషను స్టార్ట్ చేయండి. ఓకేనా. ఎందుకంటే కొంతమంది అడగచ్చు, ఏపీ సెట్ క్వాలిఫై అయినా కూడా మాకు డిఎల్కి ఎలిజిబుల్ లేదని. కానీ సెట్ క్వాలిఫై అయితే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు, గవర్నమెంట్ కాలేజ్ అవ్వచ్చు, మీరు ఎలిజిబులే. ఎగ్జామ్ అనేది చిన్న ఎగ్జామ్ పెద్ద ఎగ్జామ్ అని కాదు, కానీ సెట్ కూడా నియర్లీ ఈక్వల్ టు నెట్ అన్నమాట. ఓకేనా. నెట్ అనేది నేషనల్ లెవెల్లో జరిగేది, సెట్ అనేది స్టేట్ లెవెల్లో జరిగేది అన్నమాట. అందుకోసం ఈ సెట్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి ప్రిపరేషన్ బాగా చేయండి, మంచి స్కోరింగ్ తెచ్చుకొని ఈసారి ఏపీ సెట్ 2024ని క్రాక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.